సాధారణంగా మనం యుద్ధం గురించి మాట్లాడుకునేటప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేవి డ్రోన్లు, మిజైళ్ళు లేదా ఫైటర్ జెట్లు. కానీ యుద్ధ భూమిలో వీటితో పాటు సామాన్యంగా ప్రాధాన్యత కలిగిన మరొక ముఖ్యమైన విషయం ఉంది. అవే ఆర్మర్డ్ వెహికల్స్ లేదా రక్షణ కవచం ఉన్న యుద్ధ విమానాలు. వీటినే వీల్డ్ ఆర్మర్డ్ ప్లాట్ఫామ్స్ అని కూడా పిలుస్తారు. ఈ వాహనాలు యుద్ధరంగంలో సైనికులకు ప్రాణదాతలుగా నిలుస్తాయి. శత్రువుల తూటాల నుండి, బాంబు దాడుల నుండి సైనికులను రక్షించడమే కాకుండా వారిని సురక్షితంగా యుద్ధ భూమికి చేరవేస్తాయి. అవసరమైతే శత్రువులపై ఎదురుదాడి చేయడానికి కూడా అవి ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. భారత్ ఈ రంగంలో ఎంతటి అద్భుతమైన ప్రగతిని సాధించిందో, టాటా వ్యాప్ నుండి సరికొత్త విక్రమ్ VT-21 వరకు మన ప్రయాణం ఎలా సాగిందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. భారతదేశ రక్షణ వ్యవస్థలో ప్రస్తుతం ఒక గొప్ప మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు మనం కేవలం మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడేవాళ్ళం, కానీ ఇప్పుడు డిజైన్ ఇన్ ఇండియా దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. అంటే మన యుద్ధ వాహనాలు మరియు ఇతర ఆయుధాలను మనమే డిజైన్ చేసుకుని తయారు చేసుకుంటూ ఉన్నాం. గత 10 ఏళ్ల క్రితం వరకు మనం రక్షణ అవసరాల కోసం ఇతర దేశాలపై, ముఖ్యంగా రష్యాపై ఎక్కువగా ఆధారపడే వాళ్ళం. భారత్ సైన్యం దశాబ్దాల కాలంగా రష్యాకు చెందిన BMP-1 మరియు BMP-2 వంటి ట్యాంకులు మరియు వాహనాలను వాడుతూ వచ్చింది. అవి ఆ కాలానికి మంచివైనప్పటికీ మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ కూడా మారాలి. అందుకే మన దేశానికి సరిపోయేలాగా మన వాతావరణం మరియు ఇక్కడి కఠినమైన భూభాగాలకు తగ్గట్టుగా ఉండే ఆధునిక వాహనాల అవసరం ఏర్పడింది. రష్యా వాహనాలు పాతవైపోవడంతో మనకు డిజిటల్ టెక్నాలజీతో కూడిన వేగవంతమైన యంత్రాల అవసరం చాలా పెరిగిందని చెప్పాలి. ఈ అవసరాన్ని గుర్తించిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లేదా DRDO ప్రైవేటు కంపెనీలతో చేతులు కలిపి అద్భుతమైన వాహనాలను రూపొందించింది. ఇందులో మొదటిది టాటా వ్యాప్. దీనిని మొదట్లో టాటా క్రిస్టల్ అని పిలిచేవారు. ఇది భారతదేశంలో తయారైన మొట్టమొదటి స్వదేశీ 8x8 ఆర్మర్డ్ వెహికల్. దీని ప్రత్యేకత ఏమిటంటే దీనికి 8 చక్రాలు ఉంటాయి మరియు ఆ 8 చక్రాలకు పవర్ సప్లై ఉంటుంది. దీనివల్ల ఇది అత్యంత కఠినమైన దారుల్లో కూడా సునాయాసంగా వెళ్ళగలదు. దీనిని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మరియు DRDO యొక్క VRDE ల్యాబ్ కలిసి తయారు చేశాయి. 2014 డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో దీనిని మొదటిసారి చూసినప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయాయి. ఎందుకంటే భారత్ ఇలాంటి వాహనాలను సొంతంగా తయారు చేయగలదని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. టాటా వ్యాప్కు ఉన్న మరొక గొప్ప శక్తి ఏమిటంటే ఎంఫీబియస్ సామర్థ్యం. అంటే ఈ వాహనం రోడ్ల మీద లేదా నేల మీద వేగంగా ప్రయాణించడమే కాకుండా అడ్డంకిగా ఏదైనా నది లేదా చెరువు వస్తే అందులో నీటి పడవలాగా ఈదుకుంటూ వెళ్ళగలదు. మన దేశ సరిహద్దుల్లో ఉండే కొండలు, ఎడారులు మరియు నదులను దాటడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీనిని మేడ్యులర్ డిజైన్తో తయారు చేశారు. అంటే దీనిని అవసరానికి తగ్గట్టుగా మార్చుకోవచ్చు. ఉదాహరణకు సైనికులను మోసుకెళ్ళడానికి ఒకలాగా, లేదా భారీ తుపాకులు మరియు మిజైళ్లు అమర్చి శత్రువులపై దాడి చేసే వాహనంగా దీనిని మార్చుకోవచ్చు. ఈ వాహనం అడుగు భాగంలో బ్లాస్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది. దీనివల్ల నేల మీద బాంబులు లేదా మైన్స్ పేలిన లోపల ఉన్న సైనికులకు ఎటువంటి హాని జరగదు. ప్రస్తుతం ఈ వాహనాలను లడాక్ మరియు కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో సైన్యం వాడుతుంది. మొరాకో వంటి దేశాలు కూడా ఈ వాహనాలను భారత్ నుంచి కొనుగోలు చేస్తున్నాయి. టెక్నాలజీ ఎప్పుడూ ఒకేలా ఉండదు, అది నిరంతరం మారుతూనే ఉంటుంది. టాటా వ్యాప్ ఇచ్చిన విజయం తర్వాత భారత్ మరో అడుగు ముందుకేసి అడ్వాన్స్డ్ ఆర్మర్డ్ ప్లాట్ఫామ్ను తయారు చేసింది. దీని పేరే విక్రమ్ VT-1. దీనిని టాటా వ్యాప్ ఒక ప్రోమాక్స్ వెర్షన్ అని కూడా పిలవచ్చు. ఈ వాహనంలో 720 నుంచి 750 హార్స్ పవర్ కలిగిన అత్యంత శక్తివంతమైన స్వదేశీ ఇంజిన్ను అమర్చారు. దీనివల్ల ఇది ఎంతటి ఎత్తైన కొండలైనా సులభంగా మరియు వేగంగా ఎక్కగలదు. సో దీనిలో ఉన్న అత్యంత ఆధునికమైన ఫీచర్ ఏమిటంటే అన్మాన్డ్ టార్గెట్ లేదా మానవరహిత బురుజు. పాత ట్యాంకుల్లో షూటర్ పైన కూర్చుని కాల్పులు జరపాల్సి వచ్చేది. దీనివల్ల శత్రువు దాడిలో అతనికి ప్రాణాపాయం ఉండేది. కానీ విక్రమ్ VT-1లో షూటర్ వాహనం లోపలే అత్యంత సురక్షితమైన చోట కూర్చుని స్క్రీన్ చూస్తూ రిమోట్ ద్వారా శత్రువులపై ఖచ్చితమైన దాడి చేయవచ్చు. విక్రమ్ VT-21లో భారీ ఆయుధాలు ఉన్నాయి. ఇందులో 30mm ఆటోమేటిక్ గన్, 6.22mm మిషన్ గన్ మరియు శత్రువుల ట్యాంకులను పేల్చివేసేందుకు సరికొత్త నాగ్ MK2 యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్ ఉన్నాయి. అంటే ఈ వాహనం శత్రువుల ఎంతటి పెద్ద ట్యాంకునైనా క్షణాల్లో ధ్వంసం చేయగలదు. ఇందులో కేవలం తుపాకులే కాకుండా స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో చిన్న డ్రోన్లు మరియు చాలా అత్యాధునిక పరికరాలు కూడా అమర్చే సదుపాయం ఉంది. దీనికి సొంతంగా ఒక యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంటుంది. ఇది శత్రువుల మిజైళ్లను మన వాహనాన్ని తాకకముందే గాల్లోనే వాటిని గుర్తించి నాశనం చేస్తుంది. విక్రమ్ VT-1 తయారీలో భారత్ ఒక కొత్త పద్ధతిని పాటించింది. అదే DCPPP మోడల్. దీనివల్ల DRDO మరియు
ప్రైవేట్ రంగంలోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వంటి కంపెనీలు మొదటి నుంచి కలిసి పనిచేశాయి. సాధారణంగా ఒక యుద్ధ వాహనం డిజైన్ చేసి తయారు చేయడానికి 15 ఏళ్ళు పడితే ఈ కొత్త పద్ధతి వల్ల కేవలం 3 ఏళ్లలోనే విక్రమ్ VT-21 సిద్ధమైపోయింది. ఇది మన దేశ రక్షణ రంగంలో ఒక పెద్ద విజయం. ప్రస్తుతం ఈ వాహనాల్లో 65% భాగాలను మన దేశంలోనే తయారు చేస్తున్నారు. రాబోయే కొద్ది కాలంలో దీనిని 90% పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ భవిష్యత్తులో యుద్ధం వస్తే చిన్న స్పేర్ పార్ట్స్ కోసం మనం ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండటమే దీని ప్రధాన ఉద్దేశం. మన దేశంలో తయారైన ఆయుధాల వల్ల మనకు కావాల్సిన రిపేర్లు మనమే వెంటనే చేసుకోవచ్చు. భారత్ సైన్యానికి సుమారు 2000 వరకు ఇలాంటి కొత్త వాహనాలు అవసరం ఉన్నాయి. విక్రమ్ VT-21 ఈ అవసరాన్ని తీరుస్తుందని చెప్పి నమ్మకంగా చెప్పవచ్చు. టాటా వ్యాప్ నుండి విక్రమ్ VT-21 వరకు సాగిన ఈ ప్రయాణం కేవలం యంత్రాల తయారీ మాత్రమే కాదు, ఇది ప్రపంచ దేశాల ముందు భారతదేశం యొక్క ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. మన దేశీయ కంపెనీలు మరియు ప్రభుత్వ సంస్థలు కలిసి పనిచేస్తే మన ప్రపంచంలోనే అత్యుత్తమ ఆయుధాలను తయారు చేసుకోగలమని చెప్పి ఈ వాహనాలు నిరూపిస్తూ ఉన్నాయి.